ప్రకాశం బ్యారేజ్ కు మరోసారి వరద ఉధృతి పెరుగుతుంది. బ్యారేజ్ వద్ద 3,82,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. పులిచింతల, సాగర్ నుంచి వరద నీటి విడుదల పెరగడం, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతుంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పడుతున్న వర్షాలతో వరద పోటెత్తుతుంది. దీంతో బ్యారేజ్ దిగువన నదీ తీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. పూర్తి సమాచారం బ్యారేజ్ వద్ద నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ మరోసారి ఉగ్రరూపం దాల్చేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం మనం దాదాపు 11,47,000 క్యూసెక్ల నీరు ఒక్కసారి ప్రకాశం బ్యారేజ్ టచ్ చేసి కింద విడుదల చేసిన నేపథ్యంలో ఆ వేలాది ముంపుకు గురై లక్షల మంది నిరాశ్రయ్యారు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కృష్ణానది శాంతించడంతో అందరూ తమ ఇళ్లకు చేరుకుని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి. అదేవిధంగా మళ్లీ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ పెరుగుతున్న వరద ఉధృతికి మరోసారి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నిన్న ఉదయం వరకు కూడా 1,50,000 క్యూసెక్ల లోపు ఉన్న నీరు ఒక్కసారిగా ఈ రోజు ఉదయానికి 3,82,000 క్యూసెక్లు టచ్ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చినట్టు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. మొత్తం 70 గేట్లు ఉండగా 65 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేసి వచ్చినట్టు కింద విడుదల చేస్తున్నారు. 5 గేట్లకు సంబంధించి మాత్రం ఇప్పటికే కృష్ణమ్మ వరద తగ్గుదల రావడం, ప్రకాశం బ్యారేజ్ కూడా దాదాపు 1,50,000 క్యూసెక్ల నీరు మాత్రం కింద చేరుతున్న నేపథ్యంలో ఇటు గతంలో వరద ఉధృతి కొట్టుకొచ్చిన బోట్లు అక్కడ ఉన్న ఆ గేట్లను తాకడం, ఆ గేట్లు మరమ్మతులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొన్న అంత ముందు రోజు కూడా పాడైపోయిన గేట్లు తొలగించి కొత్తగా వాటిని ఆ వెయిట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా ఆ భారీ వర్షం కూడా ఆ పనులు కూడా ఆటంకంగా ఏర్పడుతూ ఉంది. దీంతో ఆ వర్షం వల్ల ఆ పనులు కూడా ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసి వర్షం తగ్గిముఖం పెట్టినప్పుడల్లా ఆ పనులు చేపడుతూ ఉన్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఆ పైనుంచి కురుస్తున్న వర్షాలు ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున నుంచి కూడా దాదాపు 3,00,000 క్యూసెక్లు కింద విడుదల చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఇక పులిచింతల నుంచి బ్యారేజీ మధ్యలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరు, వైరా వంటి ఉపనదులు పొంగటం, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న జలాశయాలన్నీ కూడా వాగులు, వంకలు అన్నీ కూడా కృష్ణానది వైపు కలవటం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి అదనంగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇప్పటికే ఇక్కడ 3 లక్షల ఫ్లో నడుస్తూ ఇన్ఫ్లో అవుట్ఫ్లో నడుస్తూ ఉండగా మరో 3 లక్షలు వచ్చే అవకాశం కూడా అధికారులు అంచనా వస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరోసారి అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పూర్తిగా పేద మధ్య ప్రజలు కృష్ణమ్మ ఉగ్రరూపానికి భారీగా నష్టపోయిన పరిస్థితి. తమ ఇళ్లను చూసుకుని విలువైన వస్తువులు పాడైపోయిన వైనం చూసుకుని కన్నీరు పెట్టారు. మళ్ళీ దైనందిన జీవితంలోకి వస్తున్నామని ఆనందంతో కన్నా కూడా ఇప్పుడు మళ్ళీ మరోసారి ఆవేదన మిగులుస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే గతంలో కన్నా కూడా ముందుగా అప్రమత్తమైన అధికార యంత్రాంగం మాత్రం ఈసారి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన అక్కడ అదనంగా సిబ్బందిని నియమించి ఎక్కడైతే ముంపు బారి పడతారు అనుకున్నారో వారందరూ క్షేమంగా బయటికి తీసుకురావడం, ఆ సామాన్ కూడా బయటికి తెచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో బుడమేరుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ వర్షాల వల్ల బుడమేరుకు దాదాపు 3 గంటలు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో బుడమేరు వరద ఉధృతి తగ్గినప్పుడు కూడా వర్షాల వల్ల వచ్చే వరద నీరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే దాదాపు పోయిన ఆదివారం ఉదయం ఇదే సమయంలో బుడమేరు నుంచి ఒక్కసారిగా సింగనారు చుట్టుముట్టింది. అప్పుడు ఇదే సమయంలో మనం లైవ్ ఇచ్చాం. మళ్ళీ వారం రోజులుగా ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. నివాసాలు అలాగే ప్రజలు కూడా ముంపు బారినలోనే బతుకుతున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఈ 2-3 రోజులు భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వారు కొంత నీరు అదనంగా చేరే అవకాశం ఉందని ఆ అధికార యంత్రాంగం భావిస్తోంది. అందుకు అనుగుణంగా అటు బుడమేరు వాసులు, ఇటు కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రకృతి వైపరీత్యాలను దాటుకుని లేదా తట్టుకుని ఎవరు కూడా ఉండలేని పరిస్థితి. దానికి ఎవరైనా కూడా సరెండర్ అవ్వడం లేకపోతే తప్పుకుని పక్కకి వెళ్ళడం తప్ప దాన్ని ఎదిరించి ఆపే పరిస్థితి ఎవరికి ఉండదు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో విజయవాడ జలవాడగా మారింది. ఈ నేపథ్యంలో మరో ఇప్పుడు దాకా దాదాపు 6 రోజులు తట్టుకున్న ప్రజలు మరో 2-3 రోజులు కనుక ఓర్పుగా ఉండగలిగితే మొత్తం వరద నీరంతా బయటికి వెళ్లే ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. నిన్న ఒక అప్పీల్ కూడా చేశారు ఆయన. ఎందుకంటే ఇటు భారీ వర్షాలు వస్తున్నాయి, పైనుంచి ఎగువ తెలంగాణలో కురుస్తున్న వర్షాల వల్ల ఖమ్మం నుంచి మున్నేరు అలాగే మళ్ళీ బుడమేరు కూడా వరద నీరు వచ్చిన నేపథ్యంలో తెగిన కట్టలైతే పూర్తిగా పోర్చగలిగాం కానీ
వరదలు మాత్రం ఆపలేము. కాబట్టి వరద ప్రవాహం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వర్షాల వల్ల కొంత ఇబ్బంది అయితే తలెత్తే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తా ఉన్నారు. నిన్న ప్రత్యేకంగా ఈ వర్షాలు వరదల మీదే ప్రత్యేకంగా ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ అధికార యంత్రాంగాన్ని కావచ్చు, సిబ్బందిని కావచ్చు, అక్కడ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ప్రజల్ని అప్రమత్తంగా ఏ విధంగా చేయాలి, అలాగే ముంపు బారిన పడుతున్న ప్రజలకు సంబంధించి ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలి, ఈ అంశమే దాదాపు గంట పైగా సమీక్ష చేయడంతో పాటు అత్యవసరంగా మొత్తం టీమును కూడా ఆడ పంపడం, డివిజన్ల వారీగా కూడా ఇటు పాలనా పరంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జీలు చేస్తే మరోవైపు ఐఏఎస్లను స్వయంగా రంగంలోకి దింపి అక్కడ క్షేత్రస్థాయిలో మొత్తం పనులు చేపట్టే విధంగా కూడా సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నాం. ఆయన కూడా చూసాం. ఏదైనా కూడా ప్రస్తుతం అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా ఇదే పరిస్థితి విజయవాడ చుట్టుపక్కల ముఖ్యంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ మరోవైపు వర్షం పడుతున్నప్పుడు కూడా సహాయక చర్యలు కూడా ఎక్కడ ఆటంకం కలగకుండా ఆ పంపిణీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే నిత్యావసర వస్తువులు చూస్తూ ఉన్నాం. యాదవ్ వారం రోజులు బయటికి రాలని ప్రజల కోసం మొత్తం 4 రోజులకు సరిపడా బియ్యం కావచ్చు, కందిపప్పు, నూనె, ఆ ఉల్లిపాయలు, బంగాళదుంపలు మొత్తం ఈ ఎండి వాహనాల ద్వారా తరలిస్తాను. నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపు 70,000 మందికి వర్షాలు సైతం లెక్క చేయకుండా 70,000 మందికి అందజేశారు. ఇంకా ఈ రోజు రేపు కూడా ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా ఈ 2-3 రోజులు మాత్రం ప్రజలు కావచ్చు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏదైనా ముప్పు వాటిల్లో కూడా వెంటనే సమాచారం అందిస్తే యుద్ధ బాధితులు NDRF, SDRF అందరూ కూడా పూర్తిగా రంగంలో సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే వారు అక్కడికి చేరుకుని ప్రజలు రక్షించడం కావచ్చు, లేకపోతే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం కానీ, లేదా పళ్ళు పాలు ఆహారం అందించే అవకాశం సంబంధించి కూడా పూర్తిస్థాయి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఏదైనా మరో 3 రోజుల పాటు విజయవాడ మాత్రం జలవాడగానే ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా ఆ వరద నీరు తగ్గుముఖం పడుతుంది. దాదాపు ఇంకో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో విజయవాడగా యథావిధిగా ఉండి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పాల్గొనే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వరద ముంపు బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బురదలు కావచ్చు, అదేవిధంగా అనారోగ్య బారిన పడకుండా యుద్ధ ప్రాతిపదికన క్లోరినేషన్ చేయడం కావచ్చు, శానిటైజేషన్ చేయవచ్చు, మొత్తం ఇవన్నిటికి సంబంధించి కూడా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికులు రంగంలో దించారు. అదేవిధంగా దింపడంతో పాటు ఇటు ఫైర్ ఇంజిన్ కూడా పెద్ద ఎత్తున విజయవాడ తరలిచ్చి ఎక్కడెక్కడ బురద ఈ వాటర్ వెనక్కి వెళ్ళిన వెంటనే ఫైర్ ఇంజిన్ అక్కడ దిగటం, ఆ బురద మొత్తం ఫోర్స్ ద్వారా బురద క్లీన్ చేయడం, ఇటువంటి సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉన్న పరిస్థితి. అయితే మళ్ళీ దాదాపు మొన్న 2 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్ చేసిన ప్రాంతాల్లో మళ్ళీ నిన్న నుంచి కూడా మళ్ళీ బుడమేరు నుంచి వస్తున్న వరద నీరు కారణంగా మళ్ళీ బురదమయంగా మారిన పరిస్థితి. దీంతో మళ్ళీ ఆ సహాయక చర్యలు కొంత ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ 2-3 రోజులు మాత్రం ఇదే విధంగా కొంత ఇబ్బంది తలెత్తుంది. అన్ని టీంలు ఉన్నప్పుడు కూడా వాటర్ని కాదని, ప్రకృతి విపరీతం కాదని, వర్షాలు కాదని ఎవరో ఏం చేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పెట్టిన తర్వాత పూర్తిగా మళ్ళీ ప్రభుత్వం యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ప్రభుత్వాలకు అలాగే వరద బాధితులకు అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఆయన చేసిన విజ్ఞప్తి కూడా ప్రజలు కూడా పరిశీలించి సానుకూలంగా స్పందించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇక వైసీపీ కూడా రాజకీయాలు చేయడం మానుకోవాలని కూడా మంత్రులు ఎత్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్పై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ బుడమేరు పాపం మొత్తం కూడా గత పాలకులని ప్రజలే ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విమర్శలు మాని క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను చేపట్టండి, లేకపోతే సైలెంట్గానే ఉన్నానని కూడా ప్రజల నుంచి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ 3 రోజుల మటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం కోరుతుంది. ఏబిఎన్ పక్షాన కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ప్రజలు కూడా ఈ వర్షాలకు వరదలకు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఏబిఎన్